తెలంగాణ బీజేపీ ఆఫీస్ దగ్గర ఉన్నారు వెంకట్ ఎలాంటి సిచ్యువేషన్ ఉంది ఓవరాల్ గా అక్కడ మార్నింగ్ ఎలా ఉంది సిచ్యువేషన్ ఇప్పుడు ఎలా కనిపిస్తోంది ఏం చెప్తున్నారు సుమతి ఒక భిన్నమైన రిజల్ట్స్ అని చెప్పుకోవచ్చు ఇది దేశవ్యాప్తంగా రెండు రాష్ట్రాల్లో కూడా ఇటు జమ్మూ కాశ్మీర్ కావచ్చు ఇటు హర్యానాలో కావచ్చు ఒక భిన్నమైన తీర్పును ప్రజలు ఇచ్చారని చెప్పుకోవచ్చు హర్యానాలో ఊహించిన దానికంటే ఎగ్జిట్ పోల్స్ ఒక రకమైనటువంటి తీర్పునిచ్చాయి వన్ సైడ్గా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టే ఎగ్జిట్ పోల్స్ కావచ్చు అనాలిసిస్ కావచ్చు మిగతా అంశాలు కావచ్చు మొత్తం కూడా హర్యానాలో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టినటువంటి నేపథ్యం ఉంది ఇటు జమ్మూ కాశ్మీర్లో కూడా మెజార్టీగా కూటమి అధికారంలోకి వస్తుందని కూడా ఎగ్జిట్ పోల్స్ అన్ని చెప్పినటువంటి నేపథ్యం ఉంది కానీ చివరికి ఎగ్జిట్ పోల్స్ అంతా కూడా భిన్నంగా వచ్చినటువంటి తీర్పు ఇవాళ ఫలితాలను బట్టి అర్థమవుతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవైపు వన్ నేషన్ వన్ ఎలక్షన్ తీసుకొచ్చేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తుంది అట్లనే వికసిత్ భారత్ లక్ష్యంగానే ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం కూడా స్పష్టంగా ఉన్నటువంటి ఇటువంటి తరుణంలో ఇదొక బీజేపీకి ఒక బూస్ట్గా బీజేపీ నేతలైతే ఆలోచిస్తున్నటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఎక్కడ కూడా మోడీ క్రేజ్ తగ్గలేదు మోడీ క్రేజ్ పెరుగుతూ ఉంది తప్ప ఎక్కడ కూడా తగ్గట్లేదు అనేది బీజేపీ నేతలైతే చేస్తున్నారు కొంతమంది ఎందుకంటే హర్యానాలో చూసుకున్నట్లయితే ఇటు రెజ్లర్స్ కావచ్చు రైతాంగ సమస్యలపైన పోరాటాలు కావచ్చు అటు జవాన్ అగ్నిపథ్కి సంబంధించిన అంశాలు కావచ్చు ఇటు అనేక అంశాలు ఉన్నప్పటికీ అంటే ఇటు హర్యానా కావచ్చు పంజాబ్ బార్డర్లో కొన్ని రోజులుగా పోరాటాలు చేసినటువంటి నేపథ్యం ఉంది అటు రైతులకు సంబంధించిన చట్టాలను కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకున్నటువంటి నేపథ్యం ఉంది అయినప్పటికీ అక్కడ బీజేపీ గతానికంటే కూడా ఈసారి ఎక్కువ స్థాయిలో స్థానాలు సంపాదించుకున్నటువంటి స్పష్టమైన మెజారిటీ కూడా కనిపిస్తూ ఉంది గతంలో 40 స్థానాలకే పరిమితమైనటువంటి బీజేపీ ఈసారి ఏకంగా 48 అంటే 50 క్రాస్ చేసే పరిస్థితులు కూడా ఉన్నాయి మొత్తం 90 స్థానాలు అక్కడ ఉన్నాయి మెజారిటీ రావాలంటే 48 స్థానాలు రావాల్సి ఉంది ఇటు జమ్మూ కాశ్మీర్లో కూడా 370 రద్దు ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు అని ముందు నుంచి కూడా బీజేపీ ప్రచారం చేస్తూ ఉంది కానీ జమ్మూ కాశ్మీర్ మీద ఎటువంటి ఒపీనియన్ అయితే బీజేపీకి లేదు మేము ఒక ప్రజాస్వామ్యం నెలకొల్పాము అక్కడ రాజ్యాంగబద్ధంగా అక్కడ మేము ప్రజలకు ఒక సమానత్వమైన అధికారాన్ని ఇచ్చామనేది అయితే బీజేపీ చెప్తా ఉంది అక్కడ బీజేపీ ఎవరు అధికారంలో బీజేపీ వస్తుందా లేదా ఇంకా ఇతర పార్టీ వస్తుందా అనేది పరిగణలోకి తీసుకోలేదు ఇప్పటివరకు అయితే కానీ అక్కడ బీజేపీ రాకపోయినా కూడా పర్వాలేదు కానీ మేము అక్కడ ఒక 370 ఏదైతే రద్దు చేసి ప్రజలకు ఒక రాజ్యాంగాన్ని ఇచ్చామనేది బీజేపీ చెప్తున్న నేపథ్యం ఉంది అక్కడ కూటమి ముందంజలో ఉంది 370 ఆర్టికల్ రద్దు అనేది ఒక మేజర్ ఇష్యూగా చూసాము ప్రతి ఒక్కరు కూడా అదే ఎజెండాగా బీజేపీ కూడా ముందుకెళ్ళింది బాహాటంగా దాన్ని ఎలక్షన్ ఎజెండాగా మేము చెప్పకపోయినా అభివృద్ధి పరంగానే మేము అక్కడ చేశాము లేకపోతే అక్కడ ప్రజలకు మంచి చేకూరాలన్న విషయం మీదనే దాన్ని చేశామని చెప్తున్నప్పటికీ ఓవరాల్ ఇండియా అంతా మాత్రం దాన్ని 370 ఆర్టికల్కి బూస్టప్ గానే చూశారు బీజేపీకి కానీ సినారియో చూస్తే ఇప్పుడు అక్కడ కంప్లీట్ డిఫరెంట్గా కనిపిస్తోంది లోకల్ ఇష్యూస్ అంటే అన్ఎంప్లాయ్మెంట్ నిరుద్యోగ సమస్య కావచ్చు ఇతరత్ర అంశాలు అక్కడ చాలా ఇంకా ఉన్నాయి వాటిని అడ్రస్ చేయడంలో బీజేపీ ఫెయిల్ అయింది అని చెప్పి ఒక అభిప్రాయం అయితే ఉంది ఖచ్చితంగా 370 రద్దయిన తర్వాత మొదటి అసెంబ్లీ ఎన్నికలు కాబట్టి ఇటు అక్కడ బలమైన పార్టీ లోకల్ పార్టీస్ ఉన్నాయి ఎన్సీ కావచ్చు అట్లనే పీడీపీ కూడా ఉంది కానీ ఇప్పుడు పీడీపీ పరిస్థితి మరి సింగిల్ డిజిట్ కూడా పరిమితంగా ఉన్నటువంటి పరిస్థితులు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి సో ఇటు ఎన్సీ కూడా బలమైన పార్టీ అక్కడ బలమైన స్థానాలు గెలుచుకునే దిశగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం స్పష్టంగా కనిపిస్తుంది అటు ఏదైతే ఇస్లామిక్ జామియా ఇస్లామిక్ లాంటి సంస్థలు కూడా నిషేధక సంస్థలు కూడా అక్కడ పోటీలో ఉండి ఇండిపెండెంట్లను నిలిపి బరిలో దింపినటువంటి నేపథ్యం ఉంది మొత్తం అటు 370కి వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీలే జమ్మూ కాశ్మీర్లో ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అక్కడ 370 బీజేపీ 370ని అడ్డం పెట్టుకుని అధికారంలోకి వస్తుంది అనేది కూడా అక్కడ ముందు నుంచి కూడా బీజేపీ అంచనా వేస్తుంది మేము ఒక ఆర్టికల్ అక్కడ ఇచ్చాము ఒక రాజ్యాంగాన్ని అక్కడ నెలకొల్పాము ప్రజలకు ఒక సమానత్వమైన పాలన ఇచ్చేందుకే అక్కడ 370 రద్దు చేశామని చెప్తా ఉంది కాబట్టి ఇట్లా ప్రతి సమీకరణలో కూడా బీజేపీ కొంచెం అక్కడ డౌన్ అయ్యే పరిస్థితిని అయితే నెలకొనిపోయి హర్యానాకు కాశ్మీర్కు చాలా డిఫరెంట్ ఉంది కాబట్టి హర్యానాలో రాజకీయం ముందు నుంచి కూడా 10 ఏళ్ళు పరిపాలించింది ఇప్పుడు హ్యాట్రిక్ సాధించే దిశగా బీజేపీ ముందుకు వెళ్తుంది కానీ అక్కడ కాశ్మీర్కి సంబంధించిన అంశంలో రాజకీయాలు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి కాబట్టి 370కి వ్యతిరేకంగా ఉన్న పార్టీలన్నీ కూడా అక్కడ
కూటమిగా ఏర్పడ్డాయి, కూటమిగా ముందుకు వెళ్తున్న రైట్ వెంకట్, నేపథ్యం థ్యాంక్ యూ అయితే సో స్పష్టంగా మచ్ కనిపిస్తుంది. ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. ఏమైనప్పటికీ కూడా పార్టీలు ఎంత బాహాటంగా ధీమా వ్యక్తం చేసినప్పటికీ కూడా ఓటరు నాడిని పట్టుకోవడంలో మాత్రం విఫలమయ్యాయి ఎగ్జిట్ పోల్స్ అని చెప్పాలి. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ చెప్పిన విధంగా కాకుండా మొత్తం తారుమారుగా కనిపిస్తోంది సినారియో అంతా కూడా. జమ్మూ కాశ్మీర్ ఇండియా కూటమి కైవసం చేసుకుంటే ఇటు హర్యానాని బీజేపీ కైవసం చేసుకునే దిశగా కనిపిస్తోంది. ఇంకా పూర్తిగా రిజల్ట్స్ అయితే బయటకు రావట్లేదు. ఇప్పుడిప్పుడే రిజల్ట్స్ బయటకు వస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే దేశ రాజకీయాల పైన రాబోయే ఎలక్షన్స్ పైన ఈ ఎఫెక్ట్ ఖచ్చితంగా కనిపిస్తుంది అని విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్.